నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఖైదీల సమక్షంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సమక్షంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రహదారులను శుభ్రం చేసిన జిల్లా అధికారులు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల టెండర్లకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ. పల్నాడు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భార్యను చంపిన భర్త పరారవుతూ ఉండగా భర్తకు రోడ్డు ప్రమాదంలో గాయాలు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో సత్యాగ్రహ దీక్ష చేపట్టిన ఉపాధ్యాయులు నర్సరావుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద. విశాఖ ఉక్కు కర్మాగారం సాధన కోసం చేపట్టిన ఉద్యమం 2వ రోజున పాల్గొన్న ఏఐటియుసి, సిఐటియు రాష్ట్ర స్థాయి నాయకులు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న జన సైనికులు నర్సరావుపేటలోని వివిధ ప్రాంతాల్లో. గురువారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో. రాఖీ కేబుల్ ప్రేక్షకులందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్సీవీగా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 9 రోజులు మన లోకల్ ఛానల్స్ రోజుకొక ఛానల్ చొప్పున 10 ఛానల్స్ని మీ అందరికీ అందించబోతూ ఉన్నాం. దానిలో భాగంగా రాఖీ గుమగుమలు అంటే వంటలకు సంబంధించినటువంటి ఛానలు, అలాగనే రాఖీ మూవీ అనేటువంటి కొత్త మూవీస్ ఛానలు, భక్తి టీవీ భక్తికి సంబంధించినటువంటి భక్తి టీవీ ఛానలు, అలాగనే హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీస్కి సంబంధించి హాలీవుడ్ ఛానల్ ఇంగ్లీష్ మూవీస్ ఛానల్, అలాగనే రాఖీ బంగారం అని ఓల్డ్ సినిమాస్ అన్నీ ప్లే చేసేటువంటి అదొక ఛానలు, అలాగనే మనోరంజన్ అనేటువంటి ఒక ఛానలు, కిడ్స్ ఛానల్ ఒకటి, సినిమా ఛానల్ ఒకటి, జానపదాలు ఒకటి, సంగీతం ఒకటి. ఈ రకంగా మన లోకల్ కేబుల్లో రాఖీ కేబుల్లో 10 లోకల్ ఛానల్స్ని మీ అందరినీ ఎంటర్టైన్ చేయటానికి రాబోతూ ఉన్నాయి. రేపటి నుంచి దసరా 10 రోజుల్లో రోజుకొక ఛానల్ చొప్పున 10 ఛానల్స్ని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాం. ప్రేక్షకులంతా ఇదంతా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకదాన్ని మించి మరొకటిగా చిత్రాలు ప్రారంభం. టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు, మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి, మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది. బోర్డంకి పడుతుంది ఫుల్ స్టాప్. ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం. This is Rocky Communication. వెల్కమ్ బ్యాక్ టు రాఖీ న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నర్సరావుపేట ప్రత్యేక ఉప కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్ ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల సబ్ జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన వారు తమ ప్రవర్తనను మార్చుకుని సమాజం మెచ్చే పౌరులుగా ఎదగాలన్నారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధి విధానాలను, రోజువారీ జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు. సబ్ జైల్ సూపరింటెండెంట్ వి కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలకు లభించే సౌకర్యాలు, వివిధ సంక్షేమ పథకాలు వివరించారు. ఖైదీలు విడుదలైన తర్వాత మరోసారి తప్పు చేయకుండా సమాజంలో గుర్తింపు పొందాలన్నారు. దీనికి మానసిక పరివర్తన ఎంతో అవసరమని తెలిపారు. రిమాండ్ ఖైదీలకు జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, సబ్ జైల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని తిలక్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు అయిన వందే మాతరం, జనగణమన ఆలపించి అలరించారు. వందే మాతరం సుజలాం
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ఖైదీల సంక్షేమ దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్గా ఈ ప్రత్యేక ఉపకారాగారం నరసరావుపేట యందు ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు ఖైదీలకు మేము ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, వాళ్ళ యొక్క దినచర్య ఎలాగుంది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది, అలాగే తెలియజేయడం జరిగింది. ఖైదీల సంక్షేమ దినోత్సవము మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నర్సరావుపేట సబ్ జైల్లో మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు తర్వాత స్టాఫ్ వీళ్ళందరూ చెప్పిన ప్రకారం చాలా మంచి వసతి ఇక్కడ ఖైదీలకు ఇస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి నెల ఇక్కడికి వచ్చేసి మేము సెర్చ్ చేస్తూ ఉంటాము. అప్పుడు మేము అన్నీ గమనిస్తున్నాము. మంచి వసతులు, తర్వాత లేడీస్కి, తర్వాత ఇక్కడ ఆటలు ఆడుకోవటానికి, మానసిక ఉల్లాసానికి అన్నిటికీ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖైదీలందరూ అంటే వారు ఖైదీలు కాదు అంటిల్ ప్రూవింగ్ ద గిల్ట్ వరకు, బట్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనము ఖైదీలనే అంటాము. వారందరూ మానసిక పరివర్తన కలిగి తర్వాత మళ్ళీ ఇలాంటివి ఏమైనా నేరాలు చేయకుండా మళ్ళీ జైలుకు రాకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తర్వాత ఇచ్చే సంక్షేమాన్ని, వస్తువులను బాగా గ్రహించుకొని మంచిగా యూజ్ చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నరసరావుపేటలోని గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, గోనుగుంట్ల కోటేశ్వరరావు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రహదారులు శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటారు. అనంతరం ప్రకాష్ నగర్లో మహాత్మా గాంధీ గుడిని ఎమ్మెల్యే చెదలవాడ ప్రారంభించారు. గ్రామ స్వరాజ్యం దేశ అభివృద్ధికి మూలమని నినదించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో మనమంతా నడవాలని ఎమ్మెల్యే చెదలవాడ అన్నారు. గాంధీజీ ఆశయాలను, సిద్ధాంతాలను ఆకలింపు చేసుకుని యువత సన్మార్గంలో నడవాలని కోరారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ ఎన్నుకున్న శాంతి మార్గం అందరికీ ఆదర్శమని డాక్టర్ చెదలవాడ తెలిపారు. మహాత్మా గాంధీజీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గాంధీ గారి జయంతి జరుపుకుంటున్నారు. ఇది 155వ జయంతి. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా నరసరావుపేటలో వాళ్ళ గాంధీ గుడి కట్టి వారి యొక్క దేశభక్తిని చాటుకుంటూ వారి మీద అభిమానాన్ని చాటుకుంటూ మన గోపాల్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ గాంధీ గుడిని ఓపెన్ చేయడం జరిగింది. గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని పాటించడానికి మరి ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి భక్తులు, దేశభక్తులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. గాంధీ గారు ఒకటే చెప్పారు, సత్యమే మాట్లాడమని చెప్పారు, మాంసాహారాన్ని విడనాడమని చెప్పడం జరిగింది, మద్యపాన్ని నిషేధం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలి, ఆ విధంగా ఉంటేనే మరి భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఆయుధం పట్టకుండా మరి దేశభక్తి పోరాటం చేసి ఒక పాదయాత్రతోటే శాంతి అనే ఆయుధాన్ని పట్టుకొని మరి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనుడు మరి జాతిపిత మహాత్మా గాంధీ. పల్నాడు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం షాపులకు సంబంధించిన టెండర్లు పిలిచిందని తెలిపారు. మద్యం షాపుల కోసం టెండర్లు చేయాలని భావించేవారు ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు విధానం పూర్తి పారదర్శకంగా ఉంటుందని, అందువల్ల ఎవరైనా టెండర్ వేయవచ్చునని అన్నారు. ఒకే వ్యక్తి జిల్లాలో ఏ షాప్కైనా టెండర్ వేసుకునే అవకాశం ఉందన్నారు. టెండర్లు వేసే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవని చెప్పారు. ఈ నెల 9వ తేదీ వరకు టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ డ్రా తీస్తారని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 129 షాపులకు దరఖాస్తులు వేసేందుకు అవకాశం ఉందని అధికారి మణికంఠ తెలియజేశారు. నా పేరు మణికంఠ, కొత్తగా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా
నర్సరావుపేట పల్నాడు డివిజన్కి డిస్ట్రిక్ట్కి నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త మద్యం పాలసీని మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. దానికి సంబంధించి అప్లికేషన్స్ ప్రక్రియ ఇవాళ 1వ తారీఖు నుంచి మొదలవుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఇవాళ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు. అప్లికేషన్స్ని మనకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రక్రియలో చేసుకోవచ్చు. ఎవరైనా ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రక్రియలో పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. అమౌంట్ నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ 2 లక్షలు పే చేయాలి. అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ 2 లక్షలు పే చేసి ఆన్లైన్లోనే కంప్లీట్గా అప్లికేషన్ వాళ్ళు అప్లై చేయొచ్చు. దానికి సంబంధించి ఇంకా మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ ఏముండదు. కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో కూర్చుని HPFS ప్రాజెక్ట్ అని ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లోనే వాళ్ళు లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది. వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలు, ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసి 2 లక్షల అమౌంట్ ఆన్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ అదర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా 2 లక్షలు పే చేసి కంప్లీట్గా ఆన్లైన్లోనే వాళ్ళు అప్లికేషన్ చేయొచ్చు. వాళ్ళు ఆ రిసిప్ట్ని వాళ్ళు సేవ్ చేసుకుంటారు, ప్రింట్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అది మనకి ఎక్సైజ్ ఆఫీస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా ఆన్లైన్. రెండవ ప్రక్రియ వచ్చి ఆఫ్లైన్ పద్ధతి. ఆఫ్లైన్ పద్ధతిలో ఇన్ కేసు ఎవరికైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఇబ్బంది అయినచో ఖచ్చితంగా ఆఫ్లైన్ ప్రక్రియలో మన దగ్గర పల్నాడు డిస్ట్రిక్ట్కి సంబంధించి 10 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి. 10 ఎక్సైజ్ స్టేషన్స్లో వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్, ఎనీ పర్సన్ ఎనీ నెంబర్ ఆఫ్ షాప్స్కి అప్లై చేసుకోవచ్చు. జిల్లాలో ఏ షాప్కైనా అప్లై చేసుకోవచ్చు. సో మన ఎక్సైజ్ స్టేషన్కి వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే అక్కడే మన డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంకింగ్ స్టాఫ్ కూడా హెల్ప్ తీసుకుంటున్నాం. అక్కడే వాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. నర్సరావుపేట మండలం పమిడిపాడు శివారుల్లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. 32 సంవత్సరాల భవనం త్రివేణిని భర్త మురళి పమిడిపాడు గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. భార్య త్రివేణి మృతి చెందినట్లు గుర్తించిన మురళి నర్సరావుపేట మీదుగా కారంపొడి వైపు ద్విచక్ర వాహనంపై పారిపోతూ ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న వాహనానికి ఢీకొట్టడంతో మురళి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన మురళిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనం త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం వన్నాయపాళ్యంగా పోలీసులు గుర్తించారు. నర్సరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఉదయం పమిడిపాడు ములకలూరు 2 ఊర్ల పొలిమేరల మధ్యలో రోడ్డు పక్కన ఒక మహిళ చనిపోయి పడిందని చెప్పని సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే కత్తి ఘాట్లు 4 ఉన్నాయి. తర్వాత మాకు ఇంతలోనే ఏంటంటే ఈ భర్త ఈమెని చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది. అతను కూడా యాక్సిడెంట్ అతను హాస్పిటల్ కూడా నర్సరావుపేట తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయంట. ఆ కాంట్రాక్ట్స్ ఉంటే పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం. తర్వాత రీసెంట్గా ఒక 2 నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పనికి కుదిరారు ఇద్దరు. అది చూపించుకొని నిన్న 30వ తేదీ నైటు పెట్టుకురాళ్ళు వచ్చారు ఇద్దరు. 1వ తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఇద్దరు చూపించుకుని ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర చూపించుకున్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ తీయించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు. ఉదయం 8 ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆమెను పొడిచి చంపేసి పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఉపాధ్యాయులు దీక్షలో బైఠాయించారు. ఉపాధ్యాయుల సమస్యలపై విద్యాశాఖ బట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తోందని యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి
తగిన మంది ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. మిగిలిన డిమాండ్లు కూడా ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాలు అట్లాగే కార్పొరేషన్ కార్యాలయాలు ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ సత్యాగ్రహ దీక్షలు మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించమని చెప్పి యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సత్యాగ్రహ దీక్షలు. ఈ సత్యాగ్రహ దీక్షలు ఎందుకు చేస్తున్నామంటే దాదాపుగా 2 దశాబ్ద కాలంగా మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అట్లాగే ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ ఫ్యాప్టోగా కూడా మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉన్నాయి. అనివార్యంగా ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ మార్గంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టాం. ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులకి దశాబ్దాల తరబడి బదిలీలు లేవు, అట్లాగే ప్రమోషన్లు లేవు. మొదటి డిమాండ్గా ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులని అట్లాగే పీఈటీ పోస్టులని అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్లుగా హై స్కూల్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం విద్యార్థి, యువజన, కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో 2వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం దీక్ష శిబిరంలో సిఐటియు, ఏఐటియుసి, ఏఐఎఫ్టియు నాయకులు దీక్ష చేపట్టారు. ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి రాధాకృష్ణమూర్తి, సిఐటియు నాయకులు గుంటూరు విజయ్ కుమార్ దీక్షలు ప్రారంభించారు. ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మన రాష్ట్రంలో నెలకొల్పడానికి 32 మంది బలిదానం తర్వాత ఏర్పడిందన్నారు. అప్పటి శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా తమ పదవులకు రాజీనామా చేసి విశాఖ ఉక్కును మన రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి చూపిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయాల్సింది పోయి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దీక్షలకు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రేమ్ కుమార్, విజయసారథి, నాయకులు మోహన్ రావు, సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేటలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరాహార దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవటం కోసం, ప్రైవేటీకరణ నుండి కాపాడుకోవటం కోసం, దాన్ని నాశనం చేసేటువంటి ప్రభుత్వ విధానాల నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం కోసం ఈ పోరాటం జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవటానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 32 మంది బలిదానం అయింది. కొన్ని వందల మంది లాఠీ చార్జీకి గురయ్యారు. 65 మంది పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. అంత పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది సాధించుకోవటం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన చాలా దుర్మార్గమైంది. వాస్తవంగా రాష్ట్ర విభజన అప్పుడు కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ కడతామని చెప్పేస్తున్నారు. ఎందుకని? ఈ రాష్ట్రానికి భారీ పరిశ్రమలు ఉంటేనే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు రావడానికి కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలనేది విభజన హామీ చట్టంలో ఉంటే అంశం. కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టట్లా, కానీ ఉన్న విశాఖని అమ్మేయాలని చెప్పేసి అనేటువంటి దీన్ని కేంద్ర ప్రభుత్వం అడిగట్టింది మనకు కనపడతాం. సహజంగా పెద్దలు ఎవరిని ఆశ సంపాదిస్తే మీ పెద్దలు సంపాదించేంత పోగొట్టు మాకురా, సంపాదించకపోయినా పర్వాలేదని చెప్పేసి అని పెద్దలు సాగు చెప్తారు. మన పూర్వీకులు ఎంతమంది రాజీనామాలు చేశారో, ఎంతమంది ప్రాణాలు అర్పించారో రాధాకృష్ణమూర్తి గారు చెప్పారు. వాళ్ళు సంపాదించిన ఆస్తిని అభివృద్ధి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా అమ్మేయాలనుకోవటం అనేది చాలా దుర్మార్గమైంది. వాళ్ళు అమ్మేస్తారంటే రాష్ట్రానికి కదా అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ వాస్తవంగా అక్కడ గాజువాక్ అనే ప్రాంతం ఒక చిన్న గ్రామం ఈరోజు ఒక పెద్ద సిటీగా అవతరించిందంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటి అని చెప్పేసి అంటే ఈరోజు అక్కడ విశాఖ పరిశ్రమ ఉంది కాబట్టి 60,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపిస్తుంది, ఇంకొక 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు చూపిస్తున్న పరిశ్రమ అది. కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. స్థానిక
శృంగేరి శంకరమఠం సమీపంలోని రహదారిలో బుధవారం మొక్కలు నాటి రోడ్లను శుభ్రం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. విజయవాడలో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో మున్సిపల్ కార్మికుల కష్టం ఎంతో ఉందన్నారు. వారికి ఎంఏఎం కళాశాల డైరెక్టర్ మేదరమెట్ల శేషగిరిరావు బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, టీడీపీ నేతలు కొట్ట కిరణ్, బీజేపీ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమరారపు ఓసమ్మ, చిరుగురి చక్రం, కొండపోగు సలామి చేపట్టిన ఎంఐఎం కాలేజీ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా చైర్మన్ గారు మేదరమెట్ల శేషగిరిరావు గారు మొన్న సాఫ్ట్వేర్ పిల్లలకి డ్రైవ్ జరిపారు. ఎక్కడ కూడా కంపెనీలు తీసుకొచ్చి చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ చిన్న కార్యక్రమం, ఏ చిన్న సహాయం అడిగినా కానీ దాని పెద్ద మొత్తంలో వారు పెద్ద మనసుతోటి మరి సహాయం చేస్తారు. అటువంటి మేదరమెట్ల శేషగిరిరావు గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వారికి, వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం వచ్చిన 3 నెలల నుంచి కూడా నర్సాపేట పట్టణాన్ని శానిటరీ డ్రైవ్ జరిపి కాలువలు, రోడ్లను శుభ్రం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా కష్టం కంటే కూడా మీ కష్టం ఎక్కువ ఉంది. అది మేము మర్చిపోయాం ఎప్పుడు. ఇవాళ నర్సాపేట పట్టణం అందంగా ఉంది, నర్సాపేట మున్సిపాలిటీ సేవలు బాగున్నాయని తెలియజేయడానికి మరి నర్సాపేట మున్సిపల్ మరి వర్కర్స్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీర మహిళ సుబ్బమ్మ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గాంధీజీ ప్రయాణించిన బాటలో పయనించి శాంతి వైపు అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపూజీ మహాత్మా గాంధీ అనగానే మనకు మదిలో మెదిలే రూపం ఒక పక్కపలచని శరీరం, ఒక ఊతకర్ర, శరీరం పైన 2 అంగవస్త్రాలు. అటువంటి వ్యక్తి స్వాతంత్ర సంగ్రామంలో రథసారథిగా ముందుండి అహింసని, సత్యాగ్రహాన్ని, శాంతిని, సంకల్పాన్ని ఆయుధాలుగా చేసుకొని మరి ఆ రోజు ప్రజలందరిలో స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలనే ఒక ఆకాంక్షని చైతన్యపరిచి ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి దేశానికి, కోట్లాది మంది ప్రజలకి స్వేచ్ఛా వాయువులు అందించినటువంటి మహానుభావుడు. నర్సరావుపేట వినుకొండ రహదారిలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దేవి నవరాత్రుల పోస్టర్ను ఆలయ నిర్వాహకులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, చంద్ర షాపింగ్ అధినేత చంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. నర్సరావుపేట పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో జ్ఞాన సరస్వతి దేవాలయం 2019లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరము నవరాత్రులు చేసుకుంటూ వస్తున్నాము. ఈ దేవి నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అనగా 3వ తారీఖు 3/10/2024 నుంచి 12/10/2024 వరకు 10 రోజుల పాటు నవరాత్రులు అమ్మవారికి విశేషంగా పూజలు, పురస్కారాలు చేయడం జరుగుతుంది. 3వ తారీఖు ఉదయం అమ్మవారికి ఉదయం 8:40 కలశస్థాపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ అలంకారాలు, మొదటి రోజున బాలాత్రిపుర సుందరి, 2వ రోజు పంచముఖ గాయత్రి, అన్నపూర్ణాదేవి, భువనేశ్వరి, లలితా పరమేశ్వరి, అలాగే మూలా నక్షత్రం, 9వ తారీఖు
బుధవారం నాడు మూలా నక్షత్రంలో విశేషమైన పూజలు, అంటే అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కనుక ఆ రోజున ఈ సరస్వతి అమ్మవారి ప్రాధాన్యత కనుక ఆ రోజున చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఎక్కువగా ఈ అక్షరాభ్యాసాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే దుర్గాష్టమి ఆ రోజున లక్ష్మీ కుమార్తెల పూజ 108 మంది సుహాసిని చేత పూజా కార్యక్రమాలు చేయించి వారికి ప్రసాదము భోజనాలు అవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహానవమి 11వ తారీఖు ఉదయం చండీ హోమం కార్యక్రమం పూర్ణాహుతి జరుగుతుంది. విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం ఇది 6వ సంవత్సరం షష్టమ నవరాత్రులు కనుక ప్రతి సంవత్సరం మమ్మల్ని అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రజలు కానీ మీడియా వారు కానీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా దేవాలయానికి ఇచ్చేసి ఈ అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుని మేము మాచే పొందవలసిన ప్రసాదాలు అవి తీసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఇది ఆలయ యొక్క ట్రస్ట్ చైర్మన్గా నేను అన్నపూర్ణ సిద్ధాంతి మరియు మా ట్రెజరర్ అండ్ సెక్రటరీ గుంటూరు సీతారామయ్య గారి సమక్షంలో ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా, అంటే అందరి పేర్లు మీరు ఉదహరించలేకపోయినా వారందరూ కూడా మాకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ 10 రోజులు మీడియా వారు మాకు చాలా సహకరించి ఈ దేవాలయం యొక్క ప్రాధాన్యత గురించి ప్రతిరోజు చేసే అలంకారాల గురించి వారు చూపించి కేబుల్ టీవీలో వాటిలో చూపించి అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తున్నారు. వారికి కూడా విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.